హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దామని చేస్తున్నా అండి. కిలో బెండకాయ తురుకుండి, బెండకాయ అంతా కట్ చేసి పెట్టుకున్నాం ఇట్లా శుభ్రంగా. ఇదే సైజు. దానికి కావాల్సినవి ఆయిల్, ఆల్రెడీ పల్లీలు మిరపకాయలు వేసి పెట్టుకున్నాను ఫ్రై చేద్దామని. ఇది సరే, నేను అవి బెండకాయలు అందులో వేసిన తర్వాత అన్నీ చెప్తాను. కొంత ముందు వేసి పెట్టాను, కొంచెము డిస్టర్బెన్స్ అయిందని ఆపేసిన అక్కడ. బెండకాయలు ఫ్రై చేసుకున్నాము. అది వేసినాక ఇలా బెండకాయలు పెట్టాను కదా, ప్రిపేర్ చేసుకోకుండా అన్నీ రెడీ చేసాను నేను. ఫ్రై అయిపోయినాయండి, వేసాను కదా. ఇక్కడ ముందే పెట్టుకున్నా, అందుకనే మీకు చూస్తాను. అందులో సరిపడా పల్లీలు, ఎండుమిర్చి వేయించుకున్నా. తాలింపులో మళ్ళీ వేస్తానని కొంచెం ఎండుమిర్చి బాగుంటాయని కొంచెం వేసుకుంటున్నా. కిలో బెండకాయ కదా, ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు కారం అండి. ఇదే స్పూన్ తోటి. ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే కొంచెం 4 స్పూన్లు వేసుకోవచ్చు కిలోకు. ఇదే స్పూన్ తోటి కొంచెం అంటే 2.5, 3 స్పూన్లు కారం కదా, 2.5 అట్లా వేసుకొని. ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, 3 స్పూన్లు వేసుకోవచ్చు. లేదంటే ఫుల్ వేయకుండా కొంచెం హెల్త్గా వేసుకోవచ్చు. ఉప్పుది, జీలకర్ర, ఆవాలు, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్లో ఏమీ వేయలేదు, ఓన్లీ ధనియాలు ఫ్రై చేసి వేయించిన. పల్లీలు వేయించాను కదా, కొంచెం ఇది కరివేపాకండి. ఎండలు కాబట్టి కొంచెం వాడిపోయింది, 2-3 రోజులు ఆడుకోసి పెట్టాము. అందుకని ఇది కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. కరివేపాకు పొడి ఎలా చేస్తాం కదా, అందులో కొంచెం నలిపేసుకున్నాం అనుకోండి ఎక్కువ బాగుంటుంది. ఎల్లిపాయలండి, లావు గడ్డలు 2, ఒక 25 పాయలు వస్తాయి, 25-30 పాయలు లావు పాయలు. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ ఉంటుంది, హెల్తీకి మంచిగా ఉంటుంది. ఎల్లిపాయలు తినకూడదు. ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నామండి. ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ఫ్రై అయింది తీసుకుంది.
ఫ్రై చేయకూడదు. కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ముక్కకు పడుతుంది, మంచిగా ఉంటుంది. అదొకటి మర్చిపోతుంది. ఆలు చికెన్ ఇవన్నీ మనం పైన తాలింపు వేసి కారం వేసి ఉప్పేసి అన్నీ తీసినా ఇందులో వేస్తే మాత్రం ఎక్కువ ముక్కకు బాగా పట్టేస్తుంది. అంటే ఏదో ఎక్కువ వేయదు, కొంచెం వేసుకోవాలా. మళ్ళీ మనం పైన ఇలాగా ఉప్పు కారం కలుపుతాం కదా, సరిపోతుంది అన్నట్టు. ముక్కకి వేసినప్పుడు టేస్ట్గా ఉంటుంది ముక్క కొట్టి. అదేనండి, ఇందాక పెట్టడం మర్చిపోయినా ఉంటుంది. బ్రౌన్ కలర్ వస్తుంది, ఇలా రావాలి బ్రౌన్ అంతా. ఇలా రావాలి కలరు, అప్పుడే ఫ్రై అయ్యింది. కరివేపాకు ఎంత వేసుకున్నా మంచిగా అనిపిస్తుంది. ఎంతైనా వేసుకోవచ్చు, ఇష్టము. బెండకాయలు నలిపి వేసుకోవచ్చు, ఇందులో ఫ్రై అయినాక నలుపుతో అట్లానే వేస్తే ఉప్పుకుంటుంది. లేదా నలపకుండానైనా అట్లానే వేసుకోవచ్చు. నలపకుండా అంటే ఆకాకు తీసి పెడతారు, అందుకని కొంచెం నలిపేసుకుంటేనే అలానే పౌడర్లాగా చేయకుండా నూనె ఎక్కువ ఉంచుకోవద్దండి, కొంచెమే. ఆల్రెడీ ఫ్రైలో అయినా కదా ఆయిల్లోనే మమ్మీ కాబట్టి ఆయిల్ కొంచెమే వేసుకోవాలి. ఇవన్నీ జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఖాళీ నూనె కదా తొందరగా వేసుకోవాలి. ఆవాలు, ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు కూడా పుట్టగొట్టేసి వేసేసుకోవాలి. కొంచెం పొడుగ్గా చీరినట్టు వేసినా నేను. ఇవన్నీ వచ్చి మెత్తగా వేస్తుంది పౌడర్లో. అంత పౌడర్ చేయొద్దాం, ఎందుకంటే ఇందులో కలిపి తక్కువ చాలు. అయిపోతుంది. పల్లీలో వేసాం కదా ముందే ఆల్రెడీ.